Hello, English learners. Do English questions confuse you? Yeah, they may be bit confusing. ఎందుకంటే ఇంగ్లీష్లో కొన్ని అన్నీ సిమిలర్గా అనిపిస్తాయి. వాట్, విచ్, హూ, హూమ్, హౌ ఫార్, హౌ లాంగ్, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో ఈరోజు నేను ప్రతి ఒక్కటి రాసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ బీ ఏబుల్ టు ఆస్క్ క్వశ్చన్స్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో ఈ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సిమిలర్గా సౌండ్ చేస్తాయి, బట్ మీనింగ్ ఇస్ రియలీ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం హౌ ఆర్ యూ కాకుండా ఫస్ట్ మనం సెకండ్ వన్ని చూద్దాం, హౌ డు యూ డూ. ఓకే, ఎప్పుడు మనము హౌ డు యూ డూ యూస్ చేస్తాము, ఎప్పుడు అడుగుతామంటే ఇన్ ఫార్మల్ సిచ్యువేషన్స్. ఓన్లీ ఇన్ ఫార్మల్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే ఎప్పుడైనా ఒక కొత్త వ్యక్తుల్ని మనం కలిసినప్పుడు వాళ్ళని మనము హౌ డు యూ డూ అని అడుగుతాం. కానీ ఆన్సర్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి? ఓకే, ఆన్సర్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ కాదు. ఎవరైనా మిమ్మల్ని హౌ డు యూ డూ అని అడిగితే మీరు రిప్లై ఎలా ఇవ్వాలి? యా, హౌ డు యూ డూ. Okay, if somebody came to you and said how do you do, and your reply should be yeah, how do you do. That's all. How do you do మాత్రమే ఉండాలి మీ రిప్లై, ఇంకా వేరేది కాదు. దీని తర్వాత ఏం అడగాలంటే హౌ ఆర్ యూ అని అడగాలి. మరి హౌ ఆర్ యూకి ఆన్సర్ ఏంటిది? ఐఎమ్ గుడ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ గ్రేట్. ఓకే, ఐఎమ్ గుడ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అంతే, సింపుల్. ఐఎమ్ గుడ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ గ్రేట్, ఎవరైనా కానీ. సో సపోజ్ ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి వచ్చి హౌ యూ అంటే యా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ, అండ్ హౌ అబౌట్ యూ అని వెంటనే క్వశ్చన్ అడగాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి ఎలా ఉండాలంటే హౌ అబౌట్ యూ. సింపుల్. ఓకే, బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్, ఇంకా బేస్డ్ ఆన్ వాళ్ళు మీకు ఎంత క్లోజ్ లేకపోతే ఎంత ఫార్మల్గా ఉంటే ఆ విధంగా మనం క్వశ్చన్స్ వాళ్ళని అడగాలి. సో హౌ డు యూ డూ అని ఎప్పుడు అడుగుతామంటే ఫార్మల్ సిచ్యువేషన్స్లో కొత్త వాళ్ళని మీట్ అయినప్పుడు విల్ ఆస్క్ దెమ్ హౌ డు యూ డూ, అండ్ ద ఆన్సర్ విల్ బి హౌ డు యూ డూ ఓన్లీ. వీ వోంట్ సే లైక్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్. ఓకే, ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ you should ask this question, how are you? Then your answer will be I'm good, thank you, or else I'm great, థ్యాంక్ యూ, అండ్ హౌ అబౌట్ యూ, మీరు ఎలా ఉన్నారని అడుగుతాం అనమాట. సో ఐ థింక్ దీస్ 2 questions మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. హలో అండి, చాలామంది నాకు కన్సిస్టెంట్గా కాల్స్ వస్తూ ఉంటాయి బిగినర్స్ నుండి. కొంచెమంది ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ అర్థమవుతుంది అని చెప్తారు, కానీ మాట్లాడటం వరకు వచ్చేసరికి రాదు వాళ్ళకి. చాలా కష్టపడుతూ ఉంటారు జాబ్లో కానీ ఆఫీస్ దగ్గర కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ. సో దీనికి ఒక సింపుల్ సొల్యూషన్గా మేము కనుక్కున్నాము. సో ఏంటంటే ఒక 21 days స్పోకెన్ ఇంగ్లీష్ ఆడియో ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశాము. కంప్లీట్గా అది తెలుగులో ఇంగ్లీష్లో నేనే స్వయంగా రికార్డ్ చేశాను. అన్ని స్ట్రక్చర్ ప్రతి ఫార్మాట్లో ఉంటుంది, అన్నీ నేనే డిజైన్ చేశాను. సో ఇది బిగినర్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ప్రతిరోజు యాక్టివిటీస్ ఉంటాయి, ఎలా మాట్లాడాలి ఏంటి ప్రతి వివరంగా మేము ఒక 21 days ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము. సో ఈ ప్రతిరోజు ఒక 10 minutes ఉంటుంది. మీరు పని చేసుకుంటూ, వర్క్ వెళ్తూ, కార్లో ప్లే చేసుకోవచ్చు, పని చేసుకుంటూ ప్లే చేసుకోవచ్చు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు. సో ఈజీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. సో యాక్టివిటీస్ ఉంటాయి, ప్రతిరోజు యాక్టివిటీస్ చెయ్యండి. మీరు చేస్తే వితిన్ 14 daysలోనే, ఒక 2 weeksలోనే మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు, చాలా క్లారిటీ వస్తుంది. ఒక లెర్నింగ్ స్టేజ్ నుండి స్పీకింగ్ స్టేజ్కి వస్తుంది. సో స్పీకింగ్ స్టేజ్కి మీరు వచ్చేస్తారు. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో ఈ ఆఫర్ ప్రైస్ కొన్ని రోజులు మాత్రమే మేము 799కి సెల్ చేస్తున్నాము, ఎందుకంటే చాలా మందికి అఫోర్డబుల్ ప్రైస్లో రావాలని. ఈ ఆఫర్ ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, చాలా తక్కువకి సెల్ చేస్తున్నాము. సో వర్త్ అండి. అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నప్పుడు అనుకుంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఫర్ ఎవర్ యూ కెన్ చేంజ్ యువర్ ఇంగ్లీష్. ఓకే, యూస్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు వాట్ కలర్, విచ్ కలర్, వాట్ కలర్ డూ యూ లైక్, వాట్ కలర్ డూ యూ లైక్ అని ఎప్పుడు అడుగుతాము, విచ్ కలర్ డూ యూ లైక్ అని ఎప్పుడు అడుగుతాం. వాట్ కలర్ ఎప్పుడు అడుగుతామంటే
అవుట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్, అంటే ఎన్నో కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్లో మీ ఫేవరెట్ కలర్ ఏంటి, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్ అని అడుగుతున్నాం అనమాట. వాట్ కలర్ డూ యూ లైక్ అంటే పింక్, రెడ్, మీకు ఇష్టమైన కలర్, బ్లూ, గ్రీన్, ఎనీథింగ్. ఓకే, విచ్ కలర్ ఎప్పుడు అడుగుతామంటే లిమిటెడ్, అక్కడ ఓన్లీ ఒక 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, కౌంటబుల్. కొన్ని లిమిట్ ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి. ఈ కలర్స్లో నుంచి మీ ఇష్టమైన కలర్ ఏంటి, విచ్ కలర్ డూ యూ లైక్. ఓకే, ఒక 10 కలర్స్ పెట్టారనుకోండి, సపోజ్ 10 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో దీంట్లో నుంచి మనం అడుగుతున్నాం ఈ కలర్ ఇష్టమా, ఈ కలర్ ఇష్టమా అని. సో విచ్ కలర్ డూ యూ లైక్. సో ఇఫ్ ఇట్ ఈస్ బ్లూ దెన్ యూ కెన్ సే బ్లూ, ఇఫ్ ఇట్ ఈస్ రెడ్ యూ కెన్ సే రెడ్. ఓకే, ఎనీ కలర్. అప్పుడు when you have choice ఉన్నప్పుడు మాత్రమే which color యూస్ చేస్తాం. ఓకే, I think it's clear. Now let's move on to 5th and 6th one. How much and how many. This is little bit trickier. How much అని ఎప్పుడు యూస్ చేస్తామంటే uncountable noun అన్నప్పుడు. ఓకే, uncountable nouns వాడుతున్నప్పుడు. సపోజ్ వాటర్ ఉంది, వాటర్ ఇస్ అన్కౌంటబుల్, రైట్. ఓకే, ఒక ట్యాంక్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయన్నప్పుడు హౌ మెనీ వాటర్ అని మనం అడగము, ఏమంటాము హౌ మచ్ వాటర్ ఈజ్ ఇన్ ద ట్యాంక్ ఆర్ ఎల్స్ హౌ మచ్ వాటర్ ఈజ్ ఇన్ ద బాటిల్. ఓకే, బాటిల్ మరి కౌంటబుల్ నౌన్స్ ఉన్నప్పుడు ఎలా అడగాలి, లెక్క పెట్టగలుగుతాం అన్నప్పుడు ఎలా అడగాలి, హౌ మెనీ బాటిల్స్ ఆఫ్ వాటర్ డూ యూ హ్యావ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. ఓకే, హౌ మెనీ బాటిల్స్ ఆఫ్ వాటర్ డూ యూ హ్యావ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. ఓకే, ఇన్ ద రెఫ్రిజిరేటర్. మరి హౌ మచ్ అన్నప్పుడు హౌ మచ్ వాటర్ డూ యూ హ్యావ్ ఇన్ ద ట్యాంక్ అలా అడుగుతాం. లేకపోతే హౌ మెనీ టేబుల్స్ ఆర్ ఇన్ ద రూమ్. ఓకే, దట్ ఈస్ కౌంటబుల్ నౌన్స్ అనమాట. మరి హౌ మచ్ మళ్ళీ ఇంకా ఎలాంటి టైంలో యూస్ చేస్తాము, లెక్క పెట్టలేనప్పుడు హౌ మచ్ రైస్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ఓకే, హౌ మచ్ కాఫీ డూ యూ హ్యావ్ ఇన్ ద జార్. ఓకే, కాఫీ కూడా అన్కౌంటబులే కదండి. సో అన్కౌంటబుల్ అన్నప్పుడు, లెక్క పెట్టలేనప్పుడు హౌ మచ్ అని యూస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. లెక్క పెట్టగలుగుతామంటే హౌ మెనీ అని యూస్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు 7th and 8th క్వశ్చన్. ఓకే, హూస్ అండ్ హూస్, ఈ రెండు యూ కెన్ అబ్జర్వ్ దీస్ టూ సౌండ్ సిమిలర్. ఇది సిమిలర్ గానే సౌండ్ అవుతుంది, వినిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు అడగాలి, ఇది ఎప్పుడు అడగాలి ఇప్పుడు చూద్దాం. సో మనం హూస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే హూ అనేది WHO అనేది ఎవరు అని అడగాలన్నప్పుడు, అంటే హూ ఈజ్ విత్ యూ, హూ ఈజ్ విత్ యూ, మీతో ఎవరున్నారు. ఓకే, హూ ఆర్ యూ, మీరు ఎవరు, మీరు ఎక్కడున్నారు అని అడగాలన్నప్పుడు హూ ఇస్ విత్ యూ, హూ ఆర్ యూ అన్నప్పుడు మీరు హూ యూస్ చేస్తాం అనమాట. ఓకే, మరి హూస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదన్నా మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఓకే, హూస్ పెన్ ఇస్ దిస్. ఓకే, హూస్ పెన్ ఈస్ దిస్, ఇది ఎవరిది అని అడగాలన్నప్పుడు హూస్ బైక్ ఇస్ దిస్, హూస్ హౌస్ ఇస్ దిస్, ఇల్లు ఎవరిది. ఓకే, హూస్ కీస్ ఆర్ దీస్, ఎవరి కీస్ ఇవి. ఓకే, ఎప్పుడన్నా మీరు ఒక ప్రాపర్టీ గురించి ఓకే అడుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ యూస్ హూస్. ఎవరు అక్కడ అని అడగాలన్నప్పుడు హూ యూస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. హూ ఆర్ యూ, హూ ఇస్ దిస్. ఓకే, హూ ఇస్ విత్ యూ, అప్పుడు హూ యూస్ చేస్తాం. హూస్ ఏమో హూస్ పెన్ ఇస్ దిస్, హూస్ బుక్ ఇస్ దిస్, హూస్ పెన్సిల్ ఇస్ దిస్, హూస్ బంగ్లా ఇస్ దిస్. అలాంటి టైంలో మాత్రమే మనము హూస్ యూస్ చేస్తాము. ఓకే, రైట్. ఐ థింక్ ఇట్స్ క్లియర్ నౌ. లెట్స్ మూవ్ ఆన్ టు 9th and 10th క్వశ్చన్. ఓకే, 9th క్వశ్చన్ హౌ ఫార్ అండ్ 10th క్వశ్చన్ హౌ లాంగ్. సో దిస్ ఇస్ లిటిల్ బిట్ ట్రికియర్ బట్ వెరీ ఈజీ. ఓకే, సో హౌ ఫార్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే సపోజ్ మీ ఇల్లు ఆఫీస్కి ఎంత దూరం ఉంది అని అడగాలన్నప్పుడు మనం హౌ ఫార్ అంటాం. అంటే హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ యువర్ హోమ్. హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటే ఎంత దూరం ఉంది, డిస్టెన్స్ ఇంకా టైం అడగాలన్నప్పుడు మనం హౌ ఫార్ అంటాం. డిస్టెన్స్ వస్తే ఇట్ ఇస్ 2 kilometers అవే అని చెప్పొచ్చు. ఓకే, ఇట్ ఇస్ 2 kilometers అవే ఫ్రమ్ మై హోమ్, ఆర్ ఎల్స్ ఇట్ ఇస్ 1 hour.
ఓకే 1 hour, it takes 1 hour అని చెప్పొచ్చు. ఓకే 1 hour టైమ్ డిస్టెన్స్ చెప్పాలన్నప్పుడు వీ కెన్ యూస్ హౌ ఫార్ అని. ఓకే రైట్, ఐ థింక్ నౌ ఇట్స్ క్లియర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు హౌ లాంగ్. ఓకే హౌ లాంగ్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే టైమ్, ఇంకా ఆల్సో టైం చెప్పాలన్నప్పుడు, ఇంకా మెజరింగ్. ఓకే మెజర్మెంట్ యూస్ చేస్తున్నప్పుడు, మెజర్ చేస్తున్నప్పుడు మీరు హౌ లాంగ్ యూస్ చేస్తారు. సపోజ్ హౌ లాంగ్ ఈజ్ ద టేబుల్. ఓకే ఒక టేబుల్ ఉందనుకోండి, ఓకే ఇది ఎంత 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 పొడవుగా ఉంది అని అడగాలన్నప్పుడు మనము అలా చెప్తామన్నమాట. హౌ లాంగ్ ఈజ్ దిస్ టేబుల్. ఓకే దిస్ ఇస్ అ టేబుల్, లెట్స్ కన్సిడర్. ఇంకొకటి హౌ లాంగ్ ఈజ్ యువర్ ఫ్లైట్. ఎంత ఎంత ఆలస్యంగా ఉంది. హౌ లాంగ్ ఈజ్ యువర్ ఫ్లైట్ అంటే మీ జర్నీ. ఓకే మీ జర్నీ ఎంతసేపు అవుతుంది అన్నప్పుడు మనం హౌ లాంగ్ యూస్ చేస్తాం. ఓకే ఇట్ ఈస్ యూస్డ్ బోత్ ఫర్ టైమ్ అండ్ ఆల్సో బోత్ ఫర్ మెజరింగ్. హౌ లాంగ్ ఈస్ ద టేబుల్. మళ్ళీ ఇంకొకటి హౌ లాంగ్ ఈజ్ యువర్ ఫ్లైట్, హౌ లాంగ్ ఈజ్ యువర్ జర్నీ. ఓకే ఎంత టైం పడుతుంది అని అడగాలన్నప్పుడు హౌ లాంగ్ యూస్ చేస్తాం. ఓకే సో దీస్ ఆర్ 10 లిటిల్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్. ఐ థింక్ నౌ ఇట్స్ క్లియర్. ఎప్పుడు ఏది వాడాలో మీకు అర్థమై ఉంటుంది. ఒక చిన్న రీక్యాప్ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఓకే హౌ డు యూ డూ అని ఎప్పుడు అడుగుతాము, ఫార్మల్ సిచ్యువేషన్స్లో. రిప్లై ఏంటి, హౌ డు యూ డూకి హౌ డు యూ డూ విల్ బి ది ఆన్సర్, ద సేమ్ ఆన్సర్, సేమ్ ఉంటుంది. ఓకే నథింగ్ న్యూ. కానీ హౌ ఆర్ యూ అనేది నెక్స్ట్, దీని తర్వాత అడిగే క్వశ్చన్ హౌ ఆర్ యూ. ఓకే ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ, ఆర్ ఎల్స్ ఐఎమ్ గ్రేట్ థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ. సో ఇలా మనము ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇలా చేస్తాం. నెక్స్ట్ వాట్ కలర్, విచ్ కలర్. వాట్ కలర్ అని ఎప్పుడు యూస్ చేస్తాము. ఓకే ఎప్పుడైతే ఎన్నో కలర్స్ ఉన్నాయి, ఓకే అన్లిమిటెడ్ కలర్స్, మీకు ఏ కలర్ ఇష్టం, వాట్ కలర్ డూ యూ లైక్ అని అడుగుతున్నాం. సపోజ్ if you like blue color you can say blue color, if it is red you can say I like red color. Now which color do you like, అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, చాయిస్ ఉన్నాయి, 10 20 30 కలర్స్ ఉన్నాయి. ఇవి చూపించి మీరు అడుగుతున్నారు విచ్ కలర్ డూ యూ లైక్, యూ కెన్ సే పింక్ ఆర్ ఎల్స్ బ్లూ ఆర్ ఎల్స్ రెడ్, ఎనీథింగ్. ఓకే అప్పుడు అలా యూస్ చేస్తాం. నెక్స్ట్ హౌ మచ్ అండ్ హౌ ఫార్. హౌ మచ్ ఎప్పుడు యూస్ చేస్తాం, అన్కౌంటబుల్ నౌన్స్, అక్కడ లెక్క పెట్టలేము. హౌ మచ్ రైస్ ఇస్ ఇన్ ద బ్యాగ్, ఓకే హౌ మచ్ కాఫీ డూ యూ హ్యావ్ ఇన్ ద జార్, అలాంటప్పుడు మనం హౌ మచ్ యూస్ చేస్తాం, అన్కౌంటబుల్ లెక్క పెట్టలేనప్పుడు. మనీ ఎప్పుడు యూస్ చేస్తాము, లెక్క పెట్టగలుగుతాం. ఓకే హౌ మెనీ బాటిల్స్ డూ యూ హ్యావ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్, హౌ మెనీ టేబుల్స్ ఆర్ ఇన్ ద house, how many chairs do you have in your shop, అట్లా లెక్క పెట్టగలిగినప్పుడు మనం హౌ మెనీ యూస్ చేస్తాం. మరి హూ ఎప్పుడు యూస్ చేస్తాం, హూస్ ఎప్పుడు యూస్ చేస్తాం. హూ అనేది ఎవరు, హూ ఇస్ దేర్, హూ ఇస్ విత్ యూ, హూ ఇస్ దాట్, ఎవరు అక్కడ, ఎవరు వీరు, ఎవరున్నారు మీతో అన్నప్పుడు మనం హూ యూస్ చేస్తాం. మరి హూస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇది ఎవరి బిలాంగింగ్, ఎవరికి ఇది బిలాంగ్ అవుతుంది అంటే హూస్ పెన్ ఇస్ దిస్, హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్, హూస్ కార్ ఇస్ దిస్, ఓకే హూ అండ్ అలాంటప్పుడు మనము హూస్ యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ హౌ ఫార్. ఇప్పుడు హౌ ఫార్ ఎప్పుడు యూస్ చేస్తాము, ఓకే హౌ ఫార్ ఇస్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ యువర్ హౌస్. ఒక డిస్టెన్స్ మనం అడుగుతున్నప్పుడు, టైం అడుగుతున్నప్పుడు మనం హౌ ఫార్ యూస్ చేస్తాం. మరి హౌ లాంగ్ మెజర్మెంట్, టైం అంటే హౌ లాంగ్ ఇస్ యువర్ ఫ్లైట్ అంటే ఎంతసేపు పడుతుంది, ఎంతసేపు నీ ఫ్లైట్, నీ జర్నీ అని అడగాలన్నప్పుడు హౌ లాంగ్ యూస్ చేస్తాం. అలాగే హౌ లాంగ్ ఇస్ దిస్ టేబుల్, ఈ టేబుల్ ఎంత పొడవుగా ఉంది అని అడగాలన్నప్పుడు కూడా మనము హౌ లాంగ్ యూస్ చేస్తాం అనమాట. సో ఇలా కనుక ఇలా సింపుల్గా మీరు ఇది చూసినా మీకు అర్థమైపోతుంది. ఇది ఒక్కసారి వన్స్ ట్వైస్ గో త్రూ దిస్ విల్ బి వెరీ ఈజీ. ఇంకా మీరు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు మీకు క్వశ్చన్స్ అడగాలన్నప్పుడు. ఐ హోప్ దిస్ హెస్ క్లియర్డ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. మెజర్ చేస్తున్నప్పుడు